మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు తిరుమల విషయంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వము వారి హయాం లోపల 5 సంవత్సరాలలో తిరుమల యొక్క పవిత్రతను పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి తను ఏదైతే ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చాడో అది చాలా అభినందనీయం. ఎవరైనా సరే తమ ధర్మాన్ని గొప్పగా అనుకుంటారు, గొప్పగా చూస్తారు, ధర్మాన్ని పాటించమని చెప్తారు. అంత మాత్రాన ఇతర మతాలను, ఇతర ధర్మాలను అవహేళన చేయాలని, భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేయకూడదు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో మనం గత ఎన్నికల్లో చూసాము ఆంధ్రలో. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ధర్మాన్ని పాటించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.